అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసా? హిమాలయాల మధ్య ఉన్న కేదార్నాథ్ ఆలయం ఇనుము కానీ సిమెంట్ కానీ లేకుండా నిర్మించబడింది. భారీ రాళ్లను అద్భుతంగా జోడించి కట్టిన ఈ ఆలయం 1200 ఏళ్లుగా కఠిన వాతావరణాన్ని తట్టుకుని నిలుస్తుంది. ఇది శాస్త్రమా లేక శివుడి మహిమ? కేదార్నాథ్ ఆలయం ఎలా గాలి, వర్షం, మంచు తట్టుకొని నిలిచింది? వెనుక ఉన్న రహస్యం ఇదేనా? మన భారతదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. కానీ ప్రకృతి ఉగ్రరూపం చూపించిన కదలని ఆలయం ఒకటే ఉంటే అదే కేదార్నాథ్ ఆలయం. హిమాలయాల మధ్య మంచు పర్వతాల నడుమ వర్షాలు, తుఫాన్లు, మంచు తుళ్ళ మధ్య ఈ ఆలయం ఇప్పటికీ అంచెలంచెలంగా నిలబడి ఉంది. ఇది కేవలం భక్తుల నమ్మకమా లేదా శాస్త్రానికి సవాల్ విసిరే ఒక అద్భుతమా? కేదార్నాథ్ ఆలయం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి సుమారు 11,755 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివభక్తులకు అత్యంత పవిత్ర స్థలం. 2013 విపత్తు ప్రపంచానికి షాకుకు గురి చేసింది. 2013లో కేదార్నాథ్ ప్రాంతంలో భయంకరమైన వర్షాలు, వరదలు, కొండ చర్యలు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, భవనాలు పూర్తిగా నాశనం అయ్యాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం నిలబడిపోయింది. ఆలయం వెనుక ఉన్న భాగంలో ఒక భారీ రాయి, భక్తులు దీన్ని దైవ రక్షణ రాయి అంటారు, వరద నీటిని రెండు వైపులా మళ్లించింది. ఇది యాదృచ్ఛికమా? ఈ ఆలయం ఎలా నిర్మించబడింది? శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఆలయ నిర్మాణంలో సిమెంట్ లేదు, ఇనుము లేదు. భారీ రాళ్లను ఖచ్చితమైన జ్యామితితో అమర్చారు. రాళ్లు ఒకదానికొకటి లాక్ అయ్యేలా ఉన్నాయి. భూకంపాలు వచ్చిన కథలని నిర్మాణం. ఇది దాదాపు 1200 సంవత్సరాల కిందట నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. శాస్త్రం ఏమంటుంది? శాస్త్రవేత్తల అంచనాలు. ఆలయ స్థానం భౌగోళికంగా చాలా స్టేబుల్ జోన్లో ఉంది. నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు అధిక బలంతో ఉన్నాయి. ప్రవాహ దిశను తగ్గించే సహజ రాతి నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఇది ఖచ్చితత్వం ఆ కాలంలో ఎలా సాధ్యమైంది? ఇది ఇప్పటికీ తెలియని క్వశ్చన్. భక్తుల నమ్మకం ఏమిటి? భక్తుల విశ్వాసం ప్రకారం ఇది భగవాన్ శివుడు స్వయంగా నివసించే స్థలం. కేదార్నాథ్ని శివుడే రక్షిస్తాడు. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా ఆలయం నిలుస్తుంది. యుద్ధకాలంలో ఆలయం మూసివేసిన శివుడి శక్తి ఇక్కడే ఉంటుందని నమ్మకం. మంచుతో కప్పబడ్డ ఆలయం ఎలా నిలుస్తుంది? ప్రతి సంవత్సరం ఆలయం మంచుతో పూర్తిగా కప్పబడుతుంది. ఉష్ణోగ్రత మైనస్లోకి వెళ్తుంది. అయినా కూడా గర్భగుడి చెక్కుచెదరదు. శివలింగానికి ఎలాంటి హాని జరగదు. ఇది సాధారణ విషయం కాదు. అసలు ప్రశ్న ఇదే. ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతమా